హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రీతి. మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ. ఇది ఒక డైలీ వ్లాగ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే 4 AM అవుతుంది. ఏకాదశి అవ్వడం వల్ల ముగ్గులు వేసుకొని స్నానం చేసి వచ్చి పూజనైతే స్టార్ట్ చేశాను. రోజు ఇలా పూజా మందిరంలో ఏకాదశి అని కాదండి, రోజు ముగ్గు వేసుకోవడం నాకు అలవాటు అనమాట. పూజా మందిరాన్ని చాలా అందంగా అలంకరించుకొని పూజ చేసుకోవడం, మనశ్శాంతిగా పూజ చేసుకోవడానికి నేను టైం ఎక్కువగానే స్పెండ్ చేస్తాను. దీనివల్లే నేను 4 AMకి లేవడం స్టార్ట్ చేశాను. ఇలా రోజు తులసి కోటలో కూడా సూర్యోదయానికి ముందే దీపం వెలిగించడం నా హ్యాబిట్ అయిపోయింది. అలా చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను లంచ్ కోసం వెజిటేబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే బాబుకి స్కూల్ ఉంది, పాపకి స్కూల్ లేదండి. ప్రైమరీ అవ్వడం వల్ల పాపకి స్కూల్ లేదు. బాబేమో సీనియర్ స్కూల్ 8th grade, సో స్కూల్ ఉంది. ఇప్పుడైతే ఆయిల్ని పెట్టుకొని ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్, ఇంకా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేశాను. అవి వేగిన తర్వాత ఆనియన్స్, బీన్స్, క్యాప్సికమ్, ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. సింపుల్ వెజిటేబుల్ పులావ్ అన్నమాట. ఏమి హడావుడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అందులోకి క్యారెట్ అయితే యాడ్ చేశాను. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని, సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ పీస్ని అయితే యాడ్ చేస్తున్నాను. గ్రీన్ పీస్ అయితే ఆప్షనల్ అండి. ఇంట్లో గ్రీన్ పీస్కి బదులు ఆలు ఉంటే ఆలు యాడ్ చేసుకోవచ్చు. అలాగే పన్నీర్ ఉన్న పన్నీర్ని యాడ్ చేసుకోవచ్చు. మీల్ మేకర్ ఉంటే మీల్ మేకర్ని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పన్నీర్ లేదు, పొటాటోస్ కూడా అయిపోయాయి. సో నేను ఓన్లీ వెజిటేబుల్స్ యాడ్ చేసి పులావ్ అయితే చేస్తున్నాను. రైస్ని అయితే ముందుగానే నానబెట్టేసి ఉంచుకున్నాను. 2 cups రైస్కి 4 cups వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నాను. ఇంకా ఇందులోకి కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను. ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టుకోవడమే. ఇంకా రైస్ 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ మాత్రమే వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా అయితేనే పులావ్ చాలా పొడి పొడిగా వస్తుంది. మీన్వైల్ నేను కిచెన్ని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. దీనికోసం పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్, అలాగే కొత్తిమీర కాడలు యాడ్ చేసుకొని అన్నీ మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవడమే దోశల్లోకి. ఇప్పుడైతే మనకి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. ఇందులోకి నెయ్యి ఇంకా పసుపు కలిపి మిక్స్ చేసిన
లిక్విడ్ని అయితే ఇలా యాడ్ చేస్తున్నాను. నెయ్యిని ఇలా రైస్ మీద యాడ్ చేయడం వల్ల కలరు మంచిగా పులావ్ కలరు డిఫరెంట్గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయకుండా ఇలా అన్నమాట. ఈ ప్రాసెస్లో అయితే ఫుడ్కి కూడా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. బాక్స్ పెట్టాలంటే వేడిగా పెట్టకూడదు కదా, కొంచెం చల్లార్చాక బాక్స్ పెడతాను. లంచ్ బాక్స్. పులావ్ అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా వెజిటేబుల్స్తో చేసేసుకోవచ్చు. రోజు కర్రీస్ తిని బోర్ కొడితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కుకింగ్ అయితే అయిపోయింది, వంట పని కంప్లీట్ అయింది. సో బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇది వచ్చేసి ఇవాల్టి బ్లాగ్ అండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.